నమస్తే. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌ను అందిస్తామని జెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమేం మాట్లాడిండంటే, అత్తొస్తే ఏడుంటది, కోడలొస్తే ఏడుంటది, అల్లుడొస్తే ఏడుంటాడు, మామొస్తే ఏడుంటాడని మాటలు జెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే డబుల్ బెడ్‌రూమ్‌లు అనేటివి కేటాయించారు. ఇంకా మిగతా నియోజకవర్గాలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లను మధ్యలోనే వదిలేశారు. అయితే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా తౌట మండలం బండర్పల్లె గ్రామంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పేదలను గుర్తించి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని చెప్పి ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్‌ల కోసము పనులు చేపట్టి దరిదాపు ఒక 20 డబుల్ బెడ్‌రూమ్‌లను డబుల్ బెడ్‌రూమ్‌లను కట్టించారు. ఆ కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లను మధ్యలోనే వదిలేశారు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం 20 మంది లబ్ధిదారుల కోసము కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లను ఆ లబ్ధిదారులను గుర్తించకుండా మధ్యలోనే వదిలేశారు. అంటే ఇది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, నాయకుల వైఫల్యమా తెలవదు. ఏదైతే మనం సిద్దిపేట జిల్లాలోని బండర్పల్లె గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్‌ల దగ్గర ఉన్నామో, ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు మొత్తం 20 డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మాణం చేపట్టి లాస్ట్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మధ్యలోనే వదిలేశారు. ఈ కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లు మొత్తం శిథిలావస్థలో చేరాయి. కేవలం 10 సంవత్సరాలలో చేపట్టిన పనులు ఇవి ఇప్పుడే శిథిలావస్థలో ఏదైతే నిన్నటిపాటి వర్షం కురిసిందో ఆ వర్షానికి మొత్తం వాటర్ అనేది లీక్ కావడం జరుగుతుంది పైన పిల్లర్ల నుంచి. అంటే ఈ పనులను పెండింగ్‌లో ఎందుకోసం పెట్టారు? ఈ డబుల్ బెడ్‌రూమ్‌లను ఎందుకోసం పెండింగ్‌లో పెట్టారు? ఏదైతే వీరు వీరు ఏదైతే వీరు నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఉందో పెచ్చులు ఊడిపోతుంది మొత్తం. మొత్తం ఇట్లా ఇంత సుందరీకరణతోని ఇంత అద్భుతంగా చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఉందో మొత్తం వాటర్ అనేది మొత్తం లీక్ అయితుంది. మొత్తం ఈ లీక్ అయితుంది. ఈ డబుల్ బెడ్‌రూమ్‌లను కనీసం ఇది సరే ఇటు ప్రభుత్వం పోయిన తర్వాతనైనా ఈ పనులను రైట్ వీళ్ళు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వేల కోట్లతోని పనులను చేపట్టారు. ఈ చేపట్టిన పనులు కేవలం 20 డబుల్ బెడ్‌రూమ్‌లను కూడా నాణ్యత లేకుండా కట్టడాలు కట్టారు. మొత్తం పిల్లర్లు దగ్గర నుంచి మొత్తం కర్రలు పెట్టింది. ఇది కనీసం ఏదైతే గుర్తించినటువంటి వీళ్ళు గుర్తించరా తెలియదు. కానీ వారికి అందక ముందే మొత్తం పర్రెలు పెట్టి మొత్తం పెచ్చులు ఊడిపోయిన దీన స్థితిలో ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. మొత్తం చూస్తున్నాం కదా డబుల్ బెడ్‌రూమ్‌లు. ఇందులో ఏదైతే సిద్దిపేట జిల్లా తౌట మండలం బండర్పల్లి గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లు మధ్యలోనే వదిలేశారు. మొత్తం పెచ్చులు ఊడిపోయి మొత్తం గోడలు పర్రెలు పెట్టి కూలిపోయే స్టేజ్‌కి వచ్చింది. ఏదైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఉందో ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు కేవలం మందు బాబులకు పర్మిట్ రూమ్‌లకు సంబంధించిందాగా వాడుకుంటున్నారు. అంటే ఇంత దీన దుస్థితిలో గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు అధికారులు చేసినటువంటి తప్పిదాలు చూస్తున్నాం కదా. ఈడ ఉన్నటువంటి రూములను మొత్తం ఇట్లా వదిలేసి గాలికి వదిలేశారు. మొత్తం ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే వర్క్ కోసం తీసుకొచ్చినటువంటి సిమెంట్ బ్యాగులు మొత్తం సిమెంట్ బ్యాగులు ఉన్నాయి చూడు, చూపెట్టు మొత్తం సిమెంట్ బ్యాగు. ఈ సిమెంట్ బ్యాగులు మొత్తం గడ్డలు కట్టి పనికి రాకుండా అయిపోయినాయి మొత్తం సిమెంట్ బ్యాగులు. ఈ రూములు అయితే ఏవైతే ఉన్నాయో రూములు లబ్ధిదారుల కోసం కాకుండా ఈ రూములు లబ్ధిదారుల కోసం కాకుండా మేకల కోసం బర్రెల కోసం కట్టినట్టు మొత్తం బర్రెలను మేకలను ఇందులో పంపించి ఇందులో కట్టేస్తున్నట్టున్నది. మొత్తం ఎలక్ట్రీషియన్ సామాన్ మొత్తం పగిలిపోయింది. అటు కిటికీలు లేవు. అసలు ఎంత అంటే అంత అధ్వానంగా తయారు చేసారు. వీళ్ళు మేకలు మొత్తం మేకలు మొత్తం ఇందులో టైలెట్ చేసి మొత్తం బాత్రూమ్ పోతాయిన మొత్తం ఎట్లా అంటే అంత దారుణంగా ఉన్నది. అంటే ఇంత దారుణంగా అసలు అటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల తప్పిదాలకు
ఇంత ఈ దుస్థితిలో ఉన్నది. చూస్తున్నాం కదా, ఈ బండరపల్లె గ్రామంలో గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు మధ్యలోనే వదిలేసి ఇటు ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని గత బీఆర్ఎస్ పార్టీ వృధాగా చేసింది. ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పనులు ఉన్నాయో ఆ పనులను వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటూ, ఏదైతే ఇటు గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి పేద ప్రజలకు చేపట్టినటువంటి పనులను మధ్యలోనే కొంతమంది కాంట్రాక్టుల, అటు అధికారుల, నాయకుల వలన జరిగినటువంటి తప్పిదాలకు మధ్యలోనే వదిలేశారు. అయితే ఈ వదిలేసినటువంటి పనులను, ఇది కేవలం పేద ప్రజల కోసం చేపట్టినటువంటి పనులు కాబట్టి ఈ పనులను మీ ప్రభుత్వం చొరవతోనైనా అటు ఇందిరమ్మ ఇళ్లతో ధీటుగా వీటిని కూడా ముందరికి తీసుకొని ఈ మైనర్ రిపేర్ లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లను మీరు మీ ప్రభుత్వంలోనైనా రిపేర్ చేయించి, అటు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను గుర్తించి కనీసం మీ ప్రభుత్వంలో అయినా ఈ లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిందిగా మేము మా మనకర్త ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. ఇక్కడ సిద్దిపేటలోని బండర్పల్లె కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం సంబంధించి పేదల కోసం ఏ పనులు చేపట్టినా ఆ పనులను చాలా మటుకు మధ్యలోనే వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు ఇప్పుడు మీరైనా ప్రతి ప్లేస్ లో ఎక్కడ